అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఆధునిక జీవన శైలి ఎన్నో మార్పులు చెందింది. చక్రంతో మొదలైన నాగరికత ఇప్పుడు కంప్యూటర్ వరకు ఎవరు అనుకోలేని స్థాయికి అభివృద్ధి చెందింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక అది మరింత అడ్వాన్స్గా మారిపోయింది. ప్రపంచాన్ని ఇప్పుడు ఏఐ కొత్త పుంతలు తొక్కిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏఐ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. చివరికి మనిషి అవసరం లేకుండా అన్నీ ఏఐ చేసేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఓ దేశంలో ఏకంగా ఏఐ మహిళా మంత్రినే నియమించారు. ఇలా ఏఐ మంత్రిని నియమించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఎవరు ఊహించని రీతిలో ఏఐని వినూత్నంగా ఉపయోగిస్తుంది ఆల్బేనియా. అవినీతి నిరోధకానికి ఖతర్నాక్ ప్లాన్ చేసింది. ఏఐ ఆధారిత అసిస్టెంట్ డియాల్లోను క్యాబినెట్ మంత్రిగా నియమించింది. ఈ తరహా నియామకం ప్రపంచంలోనే ఫస్ట్ టైం. అసలు ఏంటి డియాల్లా? ఈ లేడీ మినిస్టర్ స్పెషాలిటీ ఏంటి? అల్బేనియా ఏఐని ఎలా వాడుకుంటుంది? ఎందుకు ఇలా చేశారు? ఇంతకీ ఈ ఏఐ మంత్రి కథ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్బేనియా దేశంలో ఈ ఏఐ మంత్రిని నియమించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ ప్రధాని ఏడి రమా ప్రకటించారు. అయితే సాంప్రదాయ దుస్తుల్లో అచ్చం మనిషిలా కనిపించే ఈ మహిళా మంత్రి పేరు డియోల్లా. ఆ దేశ భాషలో డియోల్లా అంటే సూర్యుడు అని అర్థం వస్తుంది. అవినీతి చీకటిని చీల్చే వెలుగు అనే ఉద్దేశంతో సూర్యుడు అని అర్థం వచ్చేలా ఈ పేరుతో నామకరణం చేశారు. అయితే ప్రస్తుతం ఆల్బేనియాలో అవినీతి భారీ ఎత్తున సాగుతుంది. దీన్ని అరికట్టే ఉద్దేశంతో ఆ దేశ పరిపాలనా యంత్రాంగం ఈ ఏఐ మహిళా మంత్రిని నియమించింది. ఇక ఆల్బేనియా ఆన్లైన్ పోర్టల్ అయిన ఈ ఆల్బేనియాలో ఈ మంత్రి పర్యవేక్షిస్తుంది. దేశంలోని సుమారు 95% ప్రభుత్వ సేవలను ఈ ఏఐ మంత్రి పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రజలకు వాయిస్ కమాండ్లు ఇవ్వడం దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకోవడం, సలహాలు ఇవ్వడం వంటి సేవలన్నీ చేసేస్తుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు పాలనా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఏఐ మంత్రి దరఖాస్తులు తీసుకోవడం, వాయిస్ కమాండ్లతో పాటు అనేక కీలక బాధ్యతలను కూడా నిర్వర్తిస్తుంది. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ విధానంలో సమూల మార్పులు తీసుకురానుంది. అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ టెండర్లను నిర్వహించడంలో, అలాగే టెండర్లను మూల్యాంకనం చేయడంలోనూ ఎలాంటి పక్షపాతం చూపదు. దీంతో పాటు పబ్లిక్ ఫండ్ కేటాయింపులో పారదర్శకతతో జరిగేలా చూస్తుందట. భౌతికంగా హాజరు కానీ వాస్తవంగా ఏఐ ద్వారా సృష్టించబడిన మొదటి క్యాబినెట్ సభ్యురాలు డియోల్లా అంటూ ఏడి రమా ప్రకటించారు. అయితే ఈయన తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆల్బేరియన్ ప్రభుత్వం పరిపాలన విభాగంలో ఇది కీలక మలుపు అని ఆ దేశ మీడియా పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తుండగా, ఈ ఏఐ పాలన వల్ల చివరికి ఎదురుదెబ్బ తగలవచ్చేమో అంటూ మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏఐ ద్వారా అవినీతిపై పోరాటంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తాం. ఈ డియోల్లా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ విధానాల్లో సమూల మార్పులు తీసుకురానుంది. ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ టెండర్లను పర్యవేక్షించనుంది. పక్షపాతం, స్వార్థ ప్రయోజనాలు లేకుండా టెండర్లను కేటాయించనుంది. పారదర్శకతతో పబ్లిక్ ఫండ్ కేటాయింపులు జరిగేలా చూడనుంది. అయితే మేలో జరిగిన ఎన్నికల్లో వరుసగా 4సారి గెలిచారు ప్రధాని రమా. ఇక త్వరలో తన కొత్త మంత్రివర్గంలో కూడా పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉంది. ఏఐ మంత్రి ప్రస్తావన గురించి ప్రస్తావిస్తూ, పబ్లిక్ టెండర్లకు సంబంధించిన అన్ని నిర్ణయాలు డియోల్లో నిర్వహిస్తారు. అవి 100% అవినీతి రహితంగా ఉంటాయి. టెండర్ విధానానికి సమర్పించబడిన ప్రతి పబ్లిక్ ఫండ్ పారదర్శకంగా ఉండేలా నిర్ధారిస్తుందని ప్రధానమంత్రి చెప్పుకొచ్చారు. అయితే ఈ ఏఐ మంత్రిని కొందరు సూపర్ అంటే మరికొందరు ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. ప్రభుత్వం దూరదృష్టిని కొందరు ప్రశంసించారు. మరికొందరేమో ఆల్బేనియా రాజకీయాల్లో ఏఐని ఏమార్చుతారని, డియోల్లో కూడా అవినీతి బారిన పడుతుందని విమర్శలు గుప్పించారు. ఇంకొందరు పలు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ ఏఐ మంత్రి నిర్ణయాలు ఆచరణలో ఎలా ఉంటాయో చూడాలంటున్నారు. అంతేకాదు, వాటిని కోర్టులో సవాల్ చేయొచ్చా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కూడా. ఇక మంత్రి వేషధారణ విషయానికి వస్తే, దేశ సాంప్రదాయ దుస్తులు ధరించినట్లుగా ఈ వర్చువల్ మహిళా మంత్రిని డిజైన్ చేశారు. టెక్నాలజీ, సంస్కృతి, సాంప్రదాయాల మేళవింపులతో ఈ ఏఐ చాట్ బాట్ను తీర్చిదిద్దారు. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ విభాగ పర్యవేక్షణ కోసం ఈ లేడీ మినిస్టర్ను నియమించారు. మరి ఈ సరికొత్త ప్రయోగం మానవాళికి మంచి చేస్తుందా లేక ముంచేస్తుందా? కొంతకాలం వేచి చూడాలి. ఏది ఏమైనా ఆల్బేనియా ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.